హాయ్ హాయ్ అండి. చూడండి, బండికి దోసకాయలు వేసుకుంటా. దోసకాయలు, మామిడికాయలు, గంగరేణికాయలు, రేణివడలు, రేణబండ్లు, రేణిగుజ్జు అన్నీ రెడీ చేసుకునే. చూడండి ఒకసారి మీరు కూడా. చూసిన వెంటనే అందరికీ నచ్చినట్టయితేనే మన వీడియోను బాగా చూడండి. అలాగనే మా ఇంటి దగ్గరనే అన్ని సరుకు దింపుకునే ఆటోతో. అందుకు అన్ని మామిడికాయలు కూడా చూడండి బాక్సులకు ఉన్నాయి. దోసకాయలు, గంగరేణికాయలు అన్నీ వేసుకున్నాను. అవన్నీ రేణబండ్లు మూటలు, చిన్న మూటలన్నీ రేణబండ్లు. అవి కూడా అన్నీ ఏరి కడిగి అద్దం పెట్టెలు పోసుకోవాలి. ఇంకా అది చూసిన వెంటనే ఎవరికైనా వీడియో నచ్చితే చిన్న లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగనే చూడండి అంత లైవ్లో బాగా వీడియో ఎలా కావచ్చదో. 2 మామిడికాయలు చూడండి, ఒకటి 3/4 కేజీ మామిడికాయ. అందుకు మీకు అందరికీ చూపిస్తున్నాను. మన వీడియోలో ఫాలో చేసుకుంటూ చూసే వాళ్ళందరూ చూడాలని కోరుకుంటున్నాను. అందరూ మొత్తం మన వీడియోలోకి వచ్చే వాళ్ళంతా నాగేశ్ గారు, శివమ్మ గారు, నాని గారు, లక్ష్మి గారు, రాజు గారు, అందరూ శ్రీనివాసులు గారు, అందరూ మొత్తం మన వీడియోలో వచ్చే వాళ్ళంతా చూడాలి. మన వీడియో చూడండి. అందరూ ఎలాగ దోసకాయలు పేర్చానో అన్నీ చూసుకోండి. మీరు కూడా బండికి అన్నీ ఇంకా పేర్చుకొని పెట్టుకొని పోవాలి. ఇంకా ఊళ్ళోకి బండి బజార్లోకి. అందుకు గబగబా పేర్చాను. మన వీడియో నచ్చినట్టయితే అందరూ చూసి ఒక చిన్న లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే మన వీడియోలు ఈ నుంచి ఇంకా ఒకటి అన్నీ నేను అమ్మే సరుకు అంతా వీడియోకి వస్తుంటుంది. ఇది నా సొంతం, నా పని, నా కష్టము, నా వ్యాపారము. ఇది నా జీవనం ఆధారము. చీకట్లో 3 గంటలకు లేచి మార్కెట్కి వెళ్ళిపోవాలి, సరుకు తెచ్చుకోవాలి, మళ్ళీ అన్నీ ఏరుకోవాలి, అన్నీ సరుకు అంతా బండికి వేసుకోవాలి. చూడండి, ఇంట్లో పప్పాయి కాయలు ఉన్నాయి, రేణబండ్లు కూడా ఇంట్లో కూడా ఉన్నాయి. ఈ సరుకు అంతా దింపుకొని బండికి వేసుకొని ఒకరోజు తెచ్చే 2 రోజులు అమ్ముకున్నన్ని ఉంటాయి. అందుకు ఇంకా నా కష్టం అంటే ఇదే, నాది నా వ్యాపారమే. 30 ఏళ్ళ నుంచి నేను ఇదే వ్యాపారం చేస్తాను. నచ్చినట్టయితే మీరు కూడా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. నచ్చినట్టయితే అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. నా కష్టానికి పట్టించి లైక్లు కొట్టండి. అందరూ కామెంట్లు చేసుకోండి, సబ్స్క్రైబ్లు చేయండి. చూడండి, రేణువడలు కూడా అన్నీ పేర్చాను. ఇంటి దగ్గర అయితే అద్దం లేదు. నేను వ్యాపారం చేసే చాట ఆడే పెట్టి వచ్చాను. అద్దం పెట్టెలు అన్నీ కొండపోయి అన్నీ దొబ్బుకొని పోయి మళ్ళీ ఆడ పేర్చుకోవాలి. అన్నీ అద్దంలో రేణికాయలు, రేణివడలు, రేణి బజ్జీ అన్నీ అద్దంలో పెట్టుకుంటాను. అన్నీ బండి కింద ఆడబట్టవన్నీ అన్నీ బండి కింద కూడా పెడతాను. లోపల రేణివడలు అన్నీ. ఆడ ఉండేది నా మనవాడు గణేష్. అలా చేసి అన్నీ పేర్చందని చూస్తున్నాడు వచ్చి. చూడండి, అలాగనే అందరికీ చెప్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. బాయ్.